హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. మన హ్యాండ్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ అన్ని తీసుకొని కోరస్ అనేవి కూడా చూసుకొని లైన్ అయితే వేయండి. ఎల్ స్కేల్ తీసుకొని లైన్ వేసామంటే మనకి పర్ఫెక్ట్గా కోరస్ అన్ని కూడా బయటికి పోతాయి. ఫోల్డింగ్ మన వైపు నుండి ఆపోజిట్ సైడ్ కోరస్ పెట్టుకోవాలండి. అలా అయితే మనకి హ్యాండ్ కటింగ్ సింపుల్గా వస్తుంది. ఇక వీళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారు, అందుకోసమని ఇంకో మార్కింగ్ అయితే పెట్టాను. ఫస్ట్ చేసిన మార్కింగ్ వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు కోసం పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హైట్ అయితే పెంచమన్నారని ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచాను. ఇక మనకు ఆది బ్లౌజ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ వెడల్పు అలాగే హ్యాండ్ పొడవు కూడా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ అయితే వేయాలి ఎల్ స్కేల్ పెట్టుకొని. ఇక్కడ ఖర్చులకి కూడా మార్కింగ్ అనేది పెట్టానండి. హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఖర్చులు అసలు రెండు కూడా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత లైన్ అయితే వేసుకోవాలి కదా. ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ పొడవు ఎంతో టేప్తో అయితే కొలుచుకోవాలండి. ఇక్కడ ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే వచ్చింది. 6.5 అంటే మనకి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి. ఎందుకంటే 6 నుంచి 9 లోపు అయితే 3.5 అయితే 3 ఇంచెస్ అయితే పెట్టాలండి. 9 దాటిందంటే 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కదా. అందుకోసమని ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని లైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత అనేది తెలుసుకోవాలి కదా. ఆర్మ్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఆ స్టిచ్ని పట్టుకుంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ దగ్గర పట్టుకోవాలండి. టేప్ అనేది పట్టుకొని మనం సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, ఆర్మ్ హోల్లో లాస్ట్ స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో వీడియోలో చూపించిన విధంగా టేప్ని అయితే స్ట్రైట్గా పట్టుకుంటే మనకి ఆర్మ్ లూజ్ అయితే మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.2 అయితే వచ్చిందండి. 8.2 అయితే వచ్చింది. 8.2 కూడా నేను ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా అయితే పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ 8.2 పెట్టిన తర్వాత 2 ఇంచెస్ మనకి ఖర్చులకు పోతుంది కదా, 2 ఇంచెస్ ఖర్చులకి పైన కింద కూడా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి వీడియోలు చూపిస్తుంది కదా, టేప్ని అలా పెట్టుకొని సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకొని మార్కింగ్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ నుంచి పైకి ఒక లైన్ అయితే వేయండి. మనం హ్యాండ్ పొడవు ఎక్కడికైతే తీసుకున్నామో అంతవరకు గీత అయితే తీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే వేయాలి. ఇక్కడ బాక్స్ వస్తుంది కదా, బాక్స్ మధ్యలో ఆ కొన్ని దగ్గర టేప్ పెట్టుకొని 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. పైన వచ్చేసి ఏ సైజుకైనా పర్వాలేదు 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని 2 మార్కింగ్లకి కలుపుకుంటూ కరువు నీట్గా అయితే తిప్పాలి. ఈ మార్కింగ్స్తోనే మనకి హ్యాండ్ కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ అయితే పెట్టాం కదా, ఆర్మ్ లూజ్ వరకు కూడా కలుపుకుంటూ రౌండ్ అనేది తిప్పుకోవాలండి. ఎలా అయితే మనకి హ్యాండ్ కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అక్కడ మనం 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడికి 1 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత పైన వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇది మనం లోతు తీయడానికి అయితే ఈ మార్కింగ్స్ అన్నీ పెడుతున్నాము. అక్కడ మనం ఆర్మ్ లూజ్ పెట్టిన దగ్గర కూడా 1 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు లోతు కటింగ్ కోసం అయితే కరువు స్కేల్ పెట్టుకుని నీట్గా కరువు అయితే ఇచ్చేయండి. బిగినర్స్ ఫ్రీ హ్యాండ్ పెడితే అంత నీట్గా కరువు అనేది రాదు కనుక కరువు స్కేల్తో ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి అనేసి చూపిస్తున్నాను. కటింగ్ ఎలా చేయాలనేది కరువు స్కేల్ ఉంటే ఈజీగా అయితే అయిపోతుందండి. ఫ్రీ హ్యాండ్ అయితే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అదే కరువు స్కేల్ ఉంటే పర్ఫెక్ట్గా అయితే మనకి హ్యాండ్ లోత్ అనేది హ్యాండ్ కరువు అనేది రెండు కూడా నీట్గా వచ్చేస్తాయి. చూడండి, లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా, 1/2 ఇంచ్ అయితే లోత్ అనేది వచ్చింది. నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఖర్చులతో సహా మనకు కూడా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నీట్గా కటింగ్ అయితే చేసుకోండి. నా మెథడ్లో అయితే కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా సరే తొందరగా అర్థమవుతుంది. నీట్గా టక్స్ అన్నీ కూడా పెట్టుకుంటే మనకి తెలుస్తుంది కదండి. క్లోత్ కూడా కట్ చేసుకోవచ్చు. అదే మోడల్ హ్యాండ్ అయితే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరువు అనేది లోత్ అనేది తీసుకోవాలి.
ఇప్పుడైతే లోతు అనేది అస్సలు తీసుకోకూడదు. అదే నార్మల్ హ్యాండ్ అయితే లోతు అనేది తీసుకోవచ్చు. ఇక్కడ అది ఫ్రంట్ పార్ట్కి వెళ్తుంది కనుక తెలియడం కోసం చిన్న టక్ అయితే ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే పోతాయి కదా, అందుకోసమని ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఇక నడుము మనకి ఖర్చు ఉంటుంది కదా, నడుము ఖర్చు కోసం అయితే 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ పొడవు అయితే తీస్తున్నాను. బ్యాక్ పార్ట్ పొడవు కోసం వీడియోలు చూపించిన విధంగా షోల్డర్ని అలాగే బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, డాట్ని రెండు కూడా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ పొడవు అనేది అయితే వస్తుంది. బ్లౌజ్ పొడవు ఎంత అనేది తెలుస్తుంది మనకి. దానికి మార్కింగ్ పెట్టుకొని అలాగే అసలుకి ఖర్చుకి కూడా 1/2 ఇంచ్ పెట్టుకొని వీడియోలు చూపించిన విధంగా 2 గీతలు అయితే పెట్టుకోవాలి. నడుము కాలుతో వచ్చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ పెట్టాను. సారీ, ఇది 38 సైడ్ బ్లౌజ్ కనుక 9 ఇంచెస్కి అయితే 9 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ డాట్కి అలాగే 2 ఇంచెస్కు ఖర్చులకి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ ఉంటుంది కదా, నెక్ వెడల్పు వచ్చేసి ఇది 38 సైజ్ బ్లౌజ్ కనుక నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి అయితే పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం బ్రాడ్ అయితే తగ్గించమన్నారు, అందుకోసమని 2.5 ఇంచెస్కి అయితే పెట్టాను. మరి అంతకన్నా ఎక్కువ తక్కువ చేసినా మన షోల్డర్స్ అన్ని జారిపోతాయి కదా. షోల్డర్ కూడా మనకు కొల బ్లౌజ్ ఇస్తారు కదా, కొల బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనకు ఆ బ్లౌజ్ ఇస్తారు. అందుకోసమని అందులో షోల్డర్ ఎంతైతే ఉందో అంతా కూడా పెట్టుకున్నాను. అలాగే మన సైడ్ జాయింట్ వైపు కూడా ఆర్మ్ హోల్ ఎంతవరకు అయితే ఉందో, మన హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ అనేది పెట్టుకుని లైన్ అయితే వేసుకోవాలి. మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్ వస్తుంది కదా, అక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకొని కరువు స్కేల్తో నీట్గా కరువు అయితే ఇవ్వాలండి. ఇప్పుడు మనం కట్ చేసింది రైట్ అవునా కాదని చెక్ చేసుకోవాలి కదా, దానికోసం అయితే కొలత బ్లౌజ్ తీసుకొని మనం పెట్టే ఆర్మ్ హోల్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనం 9 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, పైన కూడా సేమ్ అదే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ డాట్కి అయితే పెట్టాం కదా, పైన డాట్ ఉన్నది కనుక మనకు చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది కొందరికైతేనే సరిపోతుంది, మరి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ మెథడ్ అనేది పనికిరాదండి. ఇక్కడైతే చూడండి నేను పెట్టింది అయితే అసలు కొంచెం ఎందుకంటే నాకు సరిపోలేదు, దానికోసమని మళ్ళీ ఎక్స్ట్రా అయితే మళ్ళీ గీస్తున్నాను. ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ వైపు ఎంత అయితే ఉందో అంతా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ కూడా సేమ్ ఆర్మ్ హోల్ వైపుగా లైన్ అయితే వేయాలండి. ఇప్పుడు మళ్ళీ బాక్స్లో వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఏమాత్రం మనం తేడా చేసినా మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు కదా. చూసారు నేను ఫస్ట్ వేసింది మార్కింగ్ అయితే నీట్గా పెట్టుకోలేదు, అందువల్ల అయితే రాలేదు. ఇప్పుడు చూడండి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడైతే మనం ఖర్చు వరకు పెట్టామో అంతవరకు కూడా కరెక్ట్గా వచ్చింది. నీట్గా లైన్ అయితే వేసాను. చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ కటింగ్ అయితే వేరే ఉంటుంది. ఈ చెస్ట్ అయితే వీటికి తక్కువ ఉండడం వల్ల ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కొలత అనేది. ఇక్కడ నడుము లూజ్ కూడా వీడియోలో చూపించిన విధంగా ఆది బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకొని నడుము అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాను నేను, ఎందుకంటే టీప్ ఎక్కువ వద్దన్నారు కనుక ఎడల్పు ఎక్కువ పెట్టొద్దన్న కస్టమరు, అందుకోసమని 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని రౌండ్ అయితే వేస్తున్నానండి. కరువు స్కేల్ పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే షేప్ అనేది అంత బాగా రాదు కదా. ఇప్పటి వరకు మన వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది కొంచెం ముందుకెళ్తుంది. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వేసుకున్న మార్కింగ్ పైన కటింగ్ అనేది చేయాలండి, లోపలికి అయితే చేయకూడదు. ఏమాత్రం లోపలికి వెళ్ళి ఒక గీత ఎక్స్ట్రా తీసినా సరే మనకి బ్లౌజ్ అనేది పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా మార్కింగ్ పైన కటింగ్ అనేది వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. మనం ఏ గీత అనేది పెట్టుకున్నామో అనేది చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. లేదా మార్కింగ్ ఒకటి పెట్టుకొని ఎక్స్ట్రా ఇంకో గీత కట్ చేసి ఉంటే బ్లౌజ్ అయితే పాడైపోతుంది. బిగినర్స్ ఎక్కువగా అయితే ఈ పని అయితే ఎలా చేస్తూ ఉంటారండి, మిస్టేక్ అనేది. ఎందుకంటే 2-3 డ్రాయింగ్స్ వేసేస్తూ ఉంటారు కదా, మార్కింగ్స్ పెట్టినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఒకటే కట్ చేసింది ఒకటి అయిపోతూ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే వీడియోలో చూపిస్తున్నాం కదా, బ్యాక్ పార్ట్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అంతా కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ అయితే ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ కుడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్ అంతా నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు.
చూడండి నాకు నెక్ రౌండ్ అనేది అంత నీట్గా అయితే వచ్చింది కదా. ఇంకా మనకి రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇది వీ షేప్లో ఉందండి, వీ షేప్ కాకుండా రౌండ్ షేప్ కావాలన్నారనేసి మళ్ళీ బాక్స్ గీసుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేట్టుగా మార్కింగ్ అనేది పెట్టాను. అది కస్టమర్ చాయిస్ని పెట్టి షేప్ అనేది ఇవ్వాలండి. కస్టమర్ మనకు చెప్పకపోతే మనం దాన్ని టచ్ చేయకూడదు. బ్లౌజ్ కొలత బ్లౌజులో ఎలా ఉందో ఆ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే పెట్టాను కదా. ఫ్రంట్ పార్ట్ నీట్గా పెట్టుకొని పైన షోల్డర్ దగ్గర ఖర్చులతో సహా అయితే పెడుతున్నానండి. నేను ఖర్చులకు 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని టేప్ అనేది పట్టుకున్నాను. చూడండి మెయిన్ డాట్ వేసాం కదా, మెయిన్ డాట్ని పట్టుకొని నాకు మెయిన్ డాట్ వరకు అయితే 10 ఇంచెస్ వచ్చింది. అలాగే మెయిన్ డాట్ లాస్ట్ ఉంటుంది కదా, మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, అక్కడ వరకు తీసుకోవాలి కొలత అనేది. అలా తీసుకొని ఇక్కడ నాకైతే 12.5 అయితే వచ్చిందండి. ఇక్కడ మనం చెస్ట్ని పెట్టి పొడవు ఉంటుందండి, బ్యాక్ పార్ట్ని పొడవుని పెట్టుకొని పొడవు అయితే ఎప్పుడూ తీసుకోకూడదు. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా మార్కింగ్ అనేది తీసుకొని అక్కడ నాకు 3.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. 1.5 ఇంచు ఖర్చుకి, అలాగే 1.5 ఇంచు మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, దానికి ఖర్చు కోసం అనేది 4 ఇంచులకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇక మనం ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, డాట్కి ఉక్స్ పట్టికి మధ్య 3 ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చింది. ఆ 3 ఇంచెస్ అలాగే డాట్ వచ్చేసి 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నీట్గా కొలత బ్లౌజ్ని చూసుకొని ఇప్పుడు మన మెయిన్ డాట్ నుంచి సైడ్ జాయింట్ వరకు చూడండి, మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ నుండి సైడ్ జాయింట్ స్టిచ్ లాస్ట్ స్టిచ్ వరకు కూడా ఎంతైతే వచ్చింది నాకు ఇక్కడ వచ్చేసి 5.5 అయితే వచ్చింది. అలాగే 2 ఇంచెస్ ఖర్చులకి, అలాగే మన సైడ్ జాయింట్ వేస్తాం కదా, హ్యాండ్ జాయింట్ చేసినంత వరకు షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం, మధ్యలో ఎంతైతే ఉందో అంతా కూడా నీట్గా టేప్తో కొలుచుకోవాలండి. ఇక్కడ నాకు వచ్చేసి 7.5 ఇంచెస్ అయితే వచ్చాయి. మొత్తం మార్కింగ్ అంతా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా లైన్స్ అయితే గీసుకోవాలండి. ఒకసారి పొడవు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏమైనా డౌట్ అనిపిస్తే 1-2 సార్లు చెక్ చేసుకుంటే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ మందులే కుట్టేద్దాం కట్ చేసేద్దాం అనుకుంటే బ్లౌజులు పోతే కస్టమర్స్ కూడా పాయిలిపోతూ ఉంటారు. 1-2 సార్లు చెక్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేస్తూ ఉండండి. ఇంకా నేనైతే పర్ఫెక్ట్గానే పెట్టాను, కాకపోతే ఎందుకనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి. నీట్గా మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ కూడా లైన్ అయితే వేసేయాలి, స్ట్రైట్ లైన్. అక్కడ కర్వ్ అయితే తిప్పాలండి. వీడియోలు చూపిస్తున్నాను కదా, మనం ఉక్స్ పట్టికి మెయిన్ డాట్కి మధ్యలో ప్లేస్ అయితే తీసుకున్నాం కదా, రెండు కలిసేలాగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయాలి కదా, ఆర్మ్ హోల్ దగ్గర వీడియోలు చూపించినట్టుగా బాక్స్ అయితే వేసుకొని 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని నీట్గా అయితే కర్వ్ అనేది తిప్పేసుకోవాలండి. లోపల అది బాక్స్ లోపల ఉండాలి, బయటకి అయితే రాకూడదు. అలా అయితే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ డాట్స్ అయితే పెడుతున్నాను కదా, డాట్కి మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉండేలాగా డాట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం 3 డాట్లు కూడా ట్రయాంగిల్ షేప్లో అయితే రావాలి. 3 వైపులు కూడా ఒకే విధంగా ఉండాలి. 3 కూడా 2.5 మాత్రమే రావాలి. అలా అయితేనే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. డాట్స్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు మాత్రం మనం పెట్టే మార్కింగ్ పైనే కటింగ్ అనేది రావాలి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకేదైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మన ఛానల్లో వీడియోస్ అన్నీ బాగుంటాయండి, మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేసరికి వీడియోస్ అనేవి మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఇప్పుడు మనం పెట్టుకునే డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ అన్నిటికీ కూడా టాకాస్ అయితే ఇచ్చేయాలండి. వీడియో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇవి పెట్టుకోవడం వల్ల మనకి డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం ఇలాగా 2 మడతలు అయితే పెట్టుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, కోరస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు అయితే తీసుకోవాలి. ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ పొడవు ఎంతైతే వచ్చిందో అంతా కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 10 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఖర్చులతో సహా. ఉక్స్ పెట్టి కాజా పెట్టి వైపు ఖర్చు, అలాగే మన సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు, రెండిట్లో కలిపి 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ అండి.
చూడండి సైడ్ జాయింట్ వైపు అలాగే ఉక్స్ పెట్టి కాజా పెట్టి వైపు కూడా రెండు తీసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పెట్టి కాజా పెట్టి వైపు వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే వచ్చింది నాకు ఖర్చులతో సహా. ఇక్కడ 3.5 వచ్చింది కాబట్టి మనం సైడ్ జాయింట్ వైపు 1/2 ఇంచు అయితే తగ్గించేయాలండి, 1/2 ఇంచు. ఇక్కడ 3.5 పెట్టాను కనుక సైడ్ జాయింట్ వైపు వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకొని నీట్గా కరువు వీడియోలో చూపించాను కదా ఆ విధంగా సెంటర్కి వచ్చేసి లోపలికి ఉండాలి, అటు ఇటు కూడా కొంచెం హైట్లో ఉండాలి. ఆ విధంగా తీసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకేదైనా కటింగ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్